నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ప్రోగ్రాం నమస్తే తెలంగాణ పత్రికతో స్టార్ట్ చేసుకుందాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలను చూస్తే, బట్టీని సీఎం చేస్తారనుకున్న ముఖ్యమంత్రి అవుతారనే మా కార్యకర్తలు కష్టపడ్డారు, ఆయన పేరు ప్రకటించకపోవడంపై బాధ కలిగించింది, ఒక్కసారిగా కుప్పకూలినట్లయింది బట్టి సతీమణి నందిని అన్నట్లు ఒక వార్తని నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఈరోజు ఇచ్చారు. విజను, కమిట్మెంటు, అనుభవం ఉన్న నేత బట్టి 10 ఏళ్ళు ఎంతో కష్టపడి క్యాడర్ను కాపాడుకున్నాం, సిఎల్పి నేతగా ప్రకటిస్తారని టీవీ ఎదుటే కూర్చున్నాం, పేరు ప్రకటించలేదని తెలిసి నా రక్తం చల్లబడింది, మనస్తాపంతో అక్కడే ఉండలేకపోయి బయటికి వెళ్ళా, ఖమ్మం పారాచూట్ నేతలను గెలిపించింది మా వాళ్లే, వారికి మంత్రి పదవులు చాలు, ఎక్కువ ఆశించొద్దు, ఎంపీగా పోటీ చేయాలనుకుంటే నన్నెవరూ ఆపలేరు, ఓ యూట్యూబ్ ఛానల్తో డిప్యూటీ సీఎం సతీమణి అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా నమస్తే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి గారి సతీమణి నందిని గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి దాన్ని వార్త రూపంలో నమస్తే తెలంగాణ ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా బట్టి విక్రమార్క సీఎం చేస్తారని అనుకున్నాం, పార్టీలోనే మంచి విజను, కమిట్మెంటు, అనుభవం ఉన్న నాయకుడు, విక్రమార్కను సీఎంగా చూడాలనే కార్యకర్తలు రాత్రి పగులు ఎంతో కష్టపడి పనిచేశారు, సిఎల్పి నేతగా బట్టిని ప్రకటిస్తారని ఎంతో ఆశగా కుటుంబ సభ్యులమంతా ఆ రోజు టీవీ ముందే కూర్చున్నాం, బట్టి పేరును ప్రకటించకపోవడంతో నా రక్తం చల్లబడిపోయింది, ఒకసారిగా కుప్పకూలినట్లయింది, ఆ వార్తను జీర్ణించుకోలేకపోయా, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయా, మనసు కుదుటపరుచుకున్నాక తిరిగి ఇంటికి వచ్చా, వారు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు, ఆ సమయంలో వారు బలమైన నాయకులు కావడం వల్ల పార్టీలోకి తీసుకున్నాం, అయినప్పటికీ మేము 10 ఏళ్ల పాటు కాబడిన కేడరే వారిని గెలిపించింది, వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చాం, ఇంతకన్నా వాళ్ళు ఎక్కువ ఆశించకూడదు, అధిష్టానానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, వారికి దక్కిన వాటితో సంతోషపడాలి అన్నట్లు మల్లు నందిని బట్టి విక్రమార్క చెప్పినట్టు ఒక వార్త నమస్తే తెలంగాణలో. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, నమస్తే తెలంగాణ పత్రిక కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య మనస్పర్ధలు, నాయకుల మధ్య గ్రూప్ తగాదాలను ప్రోత్సహించే విధంగా ఎక్కడ ఏ పత్రికలో రాలే ఈ వార్త, ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చారు, ఇంటర్వ్యూలో వారికి ఓపెన్గా షేర్ చేసుకున్నారు. అంటే వారు మనసులో ఏదుందో, సిఎల్పి నేతగా కాంగ్రెస్ పార్టీ పేరు ప్రకటించే రోజు ఏం జరిగిందో ఒక ఎమోషనల్ వర్డ్స్ని వారు చెప్పారు, దాన్ని ఒక వార్తగా హైలైట్ చేసి దీంట్లో కూడా ఇక్కడ కింద వారు ఎన్నికలకు ముందు పార్టీలకు వచ్చారంటూ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి బలమైన నాయకులైనప్పటికీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, వారిని గెలిపించింది కూడా మేము 10 సంవత్సరాల నుంచి కాపాడుకున్న కేడరే వారిద్దరిని గెలిపించింది, కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ప్రాధాన్యత ఇచ్చి ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది, అక్కడికి సంతృప్తి చెంది ఆగాలి తప్ప వేరే రకంగా ఉండొద్దు అని, వేరే ఏమీ ఆశించొద్దు అన్నట్లు వారు చెప్పారు. ఖమ్మం పార్లమెంట్కి నేను పోటీ చేయాలి అనుకుంటే ప్రజలు ఆశిస్తే ఎవరు ఆపినా ఆగదు అన్నట్లు ఒక వార్త ప్రధానంగా నమస్తే తెలంగాణ ఇవ్వటానికి ప్రయత్నం చేసింది. అంటే ఇది డైరెక్టు వీరికి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా కాదు, వేరే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూని ఈ నమస్తే తెలంగాణ పేపర్లో హైలైట్ చేసి వీరి కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంటర్నల్లో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయనే ఒక ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్లు విజన్ ఉన్న, కమిట్మెంట్ ఉన్న, అనుభవం ఉన్న నేత బట్ దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం మీ కుటుంబం అంతా లాయల్గా పనిచేసింది, బట్టి మల్లు కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ కుటుంబం, అది అందరికీ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్ళు కష్టపడ్డదే వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక హైకమాండ్ ఉంటుంది, వారి యొక్క నిర్ణయాన్ని శిరస వహిస్తారు ఎవరైనా, దాంట్లో మీరు కూడా కమిటెడ్గా ఉన్నారు. బట్టి గారు చాలా హుందా కలిగిన నాయకుడు, చాలా మెచ్యూర్డ్ పొలిటీషియను, చాలా ఎడ్యుకేటెడ్ పొలిటీషియను, వారు ఎక్కడా కూడా వారి యొక్క ఎమోషన్ కానీ ఇది కానీ బయటికి రానిలేదు, చాలా హుందాగా వ్యవహరించారు. అదేవిధంగా మీరు కూడా నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో సరే మీ ఎమోషనల్స్ని ఇట్లా చెప్పుకోవచ్చు, కానీ దీన్ని కొంతమంది ఒక ఇంటర్నల్ సంఘర్షణగా, పార్టీల అంతర్గత కుమ్ములాటగా చిత్రీకరించే ప్రయత్నం ఎట్లాగా అపోజిషన్ పార్టీగా నమస్తే తెలంగాణ పత్రిక వారిది కాబట్టి చేసే ప్రయత్నం చేస్తారు. టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ కాస్త జాగ్రత్తగా మీరు కూడా వ్యవహరించాలి. అంటే ఇది మన మంచిగా చేస్తున్నారా చెడుగు చేస్తున్నారా అనేది ఆలోచించుకొని మాట్లాడుకోవటం వల్ల మీ హుందాతనం కూడా పెరిగిద్ది. ఎందుకంటే బట్టి విక్రమార్క గారికి ఉన్న హుందాతనం కానీ, వారి యొక్క మాట తీరు కానీ, వారి యొక్క ప్రజాస్వామ్య విధానం కానీ చాలా ప్రజలకి నచ్చే విధానం కాబట్టి వారి హుందాతనం అట్లే ఉండాలని కోరుకుంటూ, ఇది వారు స్పష్టంగా దీని అర్థం ఏంటంటే అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో అనే విషయాన్ని తెలియజేయడం కోసమే నమస్తే తెలంగాణ రాసినట్లుంది తప్ప వేరే ఏం లేదు. ఇంకోటి
నమస్తే తెలంగాణలో ఇంకోటి రోడ్డెక్కిన ప్రజాపాలన, ఏజెన్సీ చేతికి గ్యారంటీల డాటా, 6 గ్యారంటీల అమలుకు 100 రోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. 10 ఏళ్లుగా తెలంగాణను దేశంలోని సంక్షేమ రాష్ట్రంగా నిలిపిన ప్రయోగ కార్యక్రమాల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపేస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. గృహలక్ష్మి లబ్ధిదారులు వరంగల్ జిల్లాలో నిరసనగా దళిత బంధు అర్హులు కరీంనగర్, నల్గొండలో ఆందోళన చేపట్టారు. గొర్రెల పంపిణీ ఏమైందంటూ నల్గొండలో ప్రదర్శన జరగగా మిర్చికి మద్దతు ధర కోరుతూ ఓరుగల్లు రైతులు రాస్తారోకో చేశారు. మరోవైపు 6 గ్యారెంటీలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు కంప్యూటర్కరణను ప్రైవేటుకు కట్టబెట్టింది. రోడ్డెక్కిన ప్రజాపాలన అంటూ ఏజెన్సీ చేతికి గ్యారంటీల డేటా అని చెప్పి ఒక వార్త ప్రధానంగా నమస్తే తెలంగాణ. అసలు ఆ ప్రజాపాలన అనేది లేదు, రోడ్డెక్కిపోయింది. అక్కడ నిన్న బాలనగర్లో ఒక ర్యాపిడో బైక్ పైన ఈ దరఖాస్తుల్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు తీసిపోయే సందర్భంలో అది తాడు దిగి కింద పడిపోతే బాలనగర్ ఫ్లైఓవర్ పైన దాన్ని ఫోటో తీసి హైలైట్గా అంటే రోడ్లపైన ప్రజాపాలన దరఖాస్తులు ఉన్నాయనే విధంగా రోడ్డెక్కిన ప్రజాపాలన అని చెప్పి ఒక వార్తని రాసే ప్రయత్నం చేశారు. దాంట్లో 6 గ్యారెంటీలకు సంబంధించి తాత్సారం చేస్తున్నారు. ఇంకోటి మేము పెట్టిన స్కీములు గృహలక్ష్మి కానీ దళిత బంధు కానీ ఇట్లాంటి స్కీముల్ని ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారు. గొర్రెల పంపిణీకి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. లేట్ అవుతుంది అన్నట్లు కూడా ఒక వార్త రాశారు. అదేవిధంగా ఇంకా ఒక 10 ఐటమ్స్తోని అంటే ప్రభుత్వం పైన కన్నెర్ర చేస్తున్నట్టు, ప్రజలు ధర్నాలు చేస్తున్నట్టు, నిరసనలు చేస్తున్నట్లు నమస్తే తెలంగాణ చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఓరుగల్లులో మిర్చి రైతు కన్నెర్ర, మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం, 2 గంటల పాటు రాస్తారోకో. ఎస్, కరెక్టే, 2 గంటల పాటు రాస్తారోకో చేశారు. ఓరుగల్లులో మిర్చికి ధర లేదని చేశారు. కానీ ఇది ఒక శుభ పరిణామం. 2 గంటల్లో ఒక రోడ్డు పైన రైతులు నిరసన రాస్తారోకో చేయడానికి ఒక స్వేచ్ఛ దొరికింది. ఇవాళ మీ 10 సంవత్సరాల పాలనలో 2 నిమిషాలు కూడా రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేసే కానీ రాస్తారోకో చేసే కానీ కనీసం మాట్లాడే హక్కు స్వేచ్ఛనివ్వాలి. ఇది మీరు 2 గంటల పాటు రాస్తారోకో చేయటం ఒక ఓరుగల్లు టౌన్లో అంటే ఎంత ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఏ రోజు 2 నిమిషాలు కూడా చేయనీలే. 2 నిమిషాలు ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి, నిరసన వ్యక్తం చేయాలంటే అక్కడ పోలీసు వాళ్ళే ముందుండేది. మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం, 2 గంటల పాటు రాస్తారోకో చేసే స్వేచ్ఛని ప్రభుత్వం ఇస్తుంది. ఆ రాస్తారోకో యొక్క తాలూకా సమస్యని రిజిస్టర్ చేసుకుంటుంది. దాన్ని పరిష్కరించడానికి చూడటానికి ఒక అవకాశం, ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు రాస్తారోకో కానీ నిరసన కానీ ధర్నా కానీ. దాన్ని మీరు హరించేశారు, మీరు గొంతు నొక్కారు. ఇదే ఖమ్మంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తే పచ్చి బాలింతలను కూడా జైలుకు పంపారు బేడీలు వేసి. బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి బాలింతల్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం జైల్లో పంపించిన దాఖలాలు, దానికి సంబంధించిన ఫోటోలు యూట్యూబ్లో వైరల్ అయినాయి. అప్పుడు మీ పరిపాలన అది. రాస్తారోకో చేసి స్వేచ్ఛ ఇచ్చారంటే సమస్యలు ఉండవంటలే. ఏ ప్రభుత్వంలోనే సమస్యలు ఉంటాయి. సమస్యల్ని వ్యక్తం చేసే స్వేచ్ఛనివ్వాలా, అది ప్రజాస్వామ్యం. అది 10 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు వచ్చింది అనేది మీ యొక్క ఈ 2 గంటలు రాస్తారోకో ఇచ్చారు కదా. దానికి దళిత బంధువుల దండయాత్ర 2వ విడత సాయం కోసం కరీంనగర్, నల్గొండలో అర్హుల ఆందోళన. ఎస్, చేస్తారు, అర్హుల ఆందోళన చేస్తారు. అర్హుల తరపున మీరు కూడా ఆందోళనకు వస్తారు. ఎందుకు అంటే ఈ దళిత బంధు అనేది పెద్ద దగా బంధు. దీంట్లో ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షల లంచాలు తీసుకున్నారు టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ. మీకు దళిత బంధు ఒక్కొక్క అభ్యర్థి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారుల దగ్గరకు పోయి మీకు ఇప్పిస్తా, మేము నాకు 2 ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, మీ పేరుని నేను ఖాయం చేపిస్తా, మీ పేరు వచ్చేటట్టు లిస్టులో చేస్తా అని టీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లు చోటా నుంచి బడా వరకు 2 నుంచి 3 లక్షలు తీసుకున్నారు. మరి వాళ్ళు ధర్నా చేయకపోతే వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు, మేము ఇచ్చిన 2 లక్షలు 3 లక్షల పరిస్థితి ఏందని చెప్పి. కాబట్టి దళిత బంధువుల దాండయాత్ర కాదు, ఇది దగా బంధు. మీరు దగా చేశారు, మీరు ఒప్పుకున్నారు. నిన్న కవిత కానీ మొన్న కేటీఆర్ కానీ ఈ బంధులే మమ్మల్ని బొందబెట్టిని అని చెప్పి జుక్కల్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కేటీఆర్ చెప్పారు. జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రివ్యూ చేసేటప్పుడు జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఓడిపోద్దని మేము అనుకోలేదు. ఒక గ్రామంలో 100% దళిత బంధు ఇచ్చినాం. ఎంతమంది దళితులు ఉంటే అంతమందికి దళిత బంధు ఇచ్చినాం. కానీ అక్కడ నాన్ దళిత్స్ ఓట్లు మాకు వేయలేదు, ఒక ఈర్ష్యతోనే అన్నారు. మళ్ళీ మీరు దళిత బంధు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నాన్ దళిత్స్ వేయలేదనేది ఒక నిజమైతే ఈర్ష్యతోనని మీరు అంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ దళిత బంధులు, బీసీ బంధులు మీ పార్టీ క్యాడర్ చేసిన దందా వల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.
మీ పార్టీలో ఉన్న చోటా మోటా లీడర్లు వసూలు చేసిన దందాలు, లంచాలు, అవినీతి వల్ల మీకు ఈరోజు ఇంకా కొద్ది రోజులైతే మీ ఇళ్ల ముందు కూర్చునే పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 2 నుంచి 3 లక్షలు వసూలు చేసిన పరిస్థితి ప్రజల్లో చర్చ నడుతుంది. ఆ 2 నుంచి 3 లక్షలు ఇచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మా దళిత బంధు సంగతి ఏంది అని చెప్పి ఆ రిటర్న్ ఇవ్వటం కోసం ఇళ్ల ముందు కూర్చొని ధర్నా చేసే పరిస్థితి తొందరలో రాబోద్ది. ఇళ్ళు కట్టాం, గృహలక్ష్మి బిల్లు లేవి. వరంగల్ జిల్లా తహసీల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు గృహలక్ష్మి పెట్టిందే ఎలక్షన్ కట్టి 2 నెలలు 3 నెలల ముందు. నువ్వు దరఖాస్తులు తీసుకోవడానికే 2 నెలలు పట్టింది. ఇంకా అసలు ఆ దరఖాస్తులు ప్రాసెస్ కాలే, ఎవడు సెలెక్ట్ అయినా తెలియదు, లిస్ట్ వస్తుందన్నారు. ఒకడు కూడా ఇల్లు కట్టుకున్న దాఖలా లేదు. ఇల్లు కట్టినాం కానీ గృహలక్ష్మి బిల్లు. మరి 10 సంవత్సరాలు ఇడిపోయింది ఈ గృహలక్ష్మి. 10 సంవత్సరాల నుంచి ఎన్ని ఇళ్ళు కట్టారు? రాసే ముందు కనీసం ఉండాలి. మనం మొన్నటిదాకా 1 నెల ముందు దాకా మన పరిపాలన ఉంది, మన ప్రభుత్వం ఉంది, దీన్ని రాస్తే మనకే రిఫ్లెక్షన్ వస్తుంది అనేది కానీ కనీసం ఉండాలి. 2వ విడత గొర్రెల పంపిణీ ఏమైంది? నల్గొండ కలెక్టరేట్ వద్ద ప్రొసీడింగ్స్తో పొందిన లబ్ధిదారుల ప్రదర్శన. 2వ విడత లబ్ధిదారులు డీడీలు తీసి 2 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 మంత్ అయింది. ఇది కాస్త మీరు రాసేటప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇంకెప్పుడు ఇస్తారు? మహబూబ్నగర్ జిల్లాలో ఇళ్ల ఎదుట ఎంపికైన లబ్ధిదారుల బైఠాయింపు. ఈ పాపం మీదే. డబల్ బెడ్రూమ్ ఇళ్ళు సిటీ అవుట్స్కట్స్లో కానీ మిగతా జిల్లా అవుట్స్కట్స్లో కానీ నిర్మించి పందులు బొరులుతున్నాయి. అందులో శిథిలావస్థగా చేరినాయి. పంపిణీ చేయక మీరు కొన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్లు నిర్మించి వాటిని ప్రజలకి ఉపయోగానికి లేకుండా చేశారు. ఈరోజు మీ యొక్క పాపం ఇది. మీరు మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తారంటే అసలు 10 ఏళ్ల నుంచి ఎందుకు ఇలా డబుల్ బెడ్రూమ్లు? హైదరాబాద్ చుట్టూన్న కొన్ని వేల సంఖ్యలో ఇళ్ళు నిర్మించారు, టవర్స్ నాణ్యత లోపంతో. వాటిని ఈ రోజు వరకు తాళాలు ఇచ్చిన పరిస్థితి లేదు ప్రజలకి. లిస్టులో పేరు ఉంటుంది కానీ వాటికి తాళాలు ఇయ్యరు. దీని గురించి ఒరిజినల్ ఐడి కార్డు ఉంటేనే బస్ ఫ్రీ, ఫోటో ఉండాలి, పాన్ కార్డు చెల్లదు, లేకుంటే టికెట్ తప్పదు. ఆర్టీసీ ఎండీ చెప్పినట్లు ఒక వార్త. ఇంకోటి బ్రాహ్మణ పరిషత్ పథకాలకు బ్రేకు, మెగా డిఎస్సికి చిక్కుముడులెన్నో, మేలో టెట్టు ఉత్తీర్ణులైతేనే టీచర్లకు ప్రమోషన్, ఆ తర్వాతే డిఎస్సి. గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఇది గ్రూప్ 1లో ఇంటర్వ్యూని గతంలో తొలగించారు, మళ్ళా పెట్టే ఆలోచన చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చినట్లు ఒక వార్త. మెగా డిఎస్సికి చిక్కుముళ్ళు, వాస్తవమే చిక్కుముళ్ళు ఉన్నాయి. ఎందుకంటే టెట్ నిర్వహించాలి, టెట్ నిర్వహించిన తర్వాత వాళ్ళు ప్రమోషన్స్ రావాలా, అప్పుడు వేకెన్సీ తెలుద్ది, అప్పుడు మెగా డిఎస్సి వద్ది. ఈ గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు అనేది గతంలో తీసేశారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని మళ్ళా ఈ ఇంటర్వ్యూలు పెట్టడం వల్ల అవినీతి అక్రమాలు చోటు చూసుకునే అవకాశం ఉంది. నిజం ఇది. దీన్ని ఇంటర్వ్యూ లేకుండానే ఎగ్జామ్తోనే నిర్వహించడం. ఎందుకంటే ఒక 10 నిమిషాల ఇంటర్వ్యూతోనే వ్యక్తి యొక్క సమర్థతని నిర్ధారించలేము. కాబట్టి ఎగ్జామ్తోనే చేస్తేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇట్లాంటి అవినీతి ఆరోపణలు రాకుండా ఉంటాయి. ఇది ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించి రోడ్డెక్కిన ప్రజాపాలన అంటూ, అదేవిధంగా బట్టి గారు సతీమణికి సంబంధించిన ఇంటర్వ్యూని ప్రధానంగా వేసిన పరిస్థితి. దిశ పత్రికలో చూద్దాం. కుక్కల షెడ్డుకు 12 లక్షల రూపాయలు, బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు, దాని నిర్వహణకు మరో 2.5 కోట్లు. ప్రగతి భవన్ 10 ఏళ్ల ఖర్చుపై అధికారుల ఆసక్తికర విషయాలు వెలుగులోకి. 60 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన భవన్ నిర్మాణం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటిన ఖర్చు. లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు, చర్యలపై ఉత్కంఠ. 25 కోట్లతో ఇటలీ నుంచి ఫర్నిచర్. కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనం వృధా. మరిగా 6,71,000 కోట్ల అప్పు అయిద్దంటే ఎందుకు కాదు? కుక్కల కోసం షెడ్లు అట 12 లక్షలు పెట్టి ఒక అధునాతన పద్ధతిలో కుక్కలు, కేసీఆర్ ఇంటికి కాపలా ఉండే కుక్కల కోసం 12 లక్షలు పెట్టి షెడ్డు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడుకోవడానికి బ్యాడ్మింటన్ కోర్టు 2 కోట్లు పెట్టి 2 కోట్ల రూపాయలు బ్యాడ్మింటన్. మరి అది ఏం కోర్టు, ఏం అద్భుతమో, బంగారంతో చేశారా? 2 కోట్ల రూపాయలు బ్యాడ్మింటన్. కల్లాలకు, రైతులకు కల్లాలు, ధాన్యం ఎండబోసుకోవడానికి కల్లాలు లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో, గ్రామాలలో నిరుపేదలకు ఇళ్ళు లేక 10 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు కట్టని పరిస్థితుల్లో అల్లాడుతున్న పరిస్థితుల్లో మీ యొక్క రాజభోగాలకు 12 లక్షలు పెట్టి కుక్కలకు షెడ్డు, 2 కోట్లు పెట్టి బ్యాడ్మింటన్ కోర్టు, మళ్ళీ దాని మెయింటెనెన్స్కి 2.5 కోట్లు, అంటే మొత్తం 4.5 నుంచి 5 కోట్లు ఒక బ్యాడ్మింటన్ కోర్టుకి అయింది మీకు 10 సంవత్సరాల్లో. అంటే మీ యొక్క దుబారా, మీ యొక్క విలాసాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ప్రజలు అర్థం చేసుకొని మీకు సరైన గుణపాఠం 25 కోట్లు ఇటలీ నుంచి ఫర్నిచర్ అట. 25 కోట్ల రూపాయలు పెట్టి ఇటలీ నుంచి ఫర్నిచర్. అంటే అసలు భారతదేశంలో, అసలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎవడు లేడు ఫర్నిచర్ చేసేటోడు. అంటే ఇక్కడ ఫర్నిచర్ మీకు పనికిరాదు.
మళ్ళీ మీరు ఉల్టాగా తెలంగాణ తెలంగాణ అంటేనే తెలంగాణ అనే పదం ఉండాలంటే మేము ఉండాలి బారాస అంటే ఇదే. మీరు ఇటలీ నుంచి ఎందుకు తెచ్చారు? ఎవరిని అవమానిస్తున్నట్టు? అయోధ్యకు సంబంధించి తలుపులు కానీ అక్కడ సంబంధించి కొన్ని చెక్కతో చేసి ఐటమ్స్ ఇక్కడ నుంచి తయారు చేసుకొని పోయారు హైదరాబాద్ నుంచి. మీరు కూర్చోవడానికి ఫర్నిచర్ ఇటలీ నుంచి తెప్పించాలా? తెలంగాణలో చేసేటోళ్ళు లేరన్నట? మీరు ఇక్కడ ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళు లేరన్నట? కార్పెంటర్స్ 25 కోట్లు ఫర్నిచరు, 60 కోట్లతో ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇచ్చి ప్రగతి భవన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యారు 200 కోట్లు అయింది. అంటే మొత్తం 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు, దుబారా. మళ్ళీ ధనిక రాష్ట్రం అంటారు, మళ్ళీ అప్పులు అంటారు. మరి ఏందో అది సామాన్య ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు మంది ధనిక రాష్ట్రం, దేశంలోనే ధనిక రాష్ట్రం అంటారు. 6,71,000 కోట్లు అప్పు అయింది. ఇక్కడ చూస్తే 25 కోట్లు పెట్టి ఫర్నిచర్ ఇట్లీ నుంచి తెప్పించుకుంటారు, ఇంపోర్ట్ చేసుకుంటారు. 200 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కడతారు, 4.5 కోట్లు పెట్టి బ్యాడ్మింటన్ కోర్టు కడతారు. ఎవడి కోసం ఇది? ఎవడి సొమ్ము ఇది? ఏంది మతలబు? ఎంత దారుణం ఇది! కొన్ని 100 కోట్లు ప్రజల సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్లు దుబారా చేశారు, మీకు అధికారం ఇచ్చారని చెప్పి. 12 లక్షలు పెట్టి కుక్కలకు షెడ్డా? అసలు ఆ ప్రగతి భవన్కి ఎవడొస్తాడు? చుట్టూ కంచెలైనా, చుట్టూ 50 అడుగుల రేంజ్లో కంచెలు ఉంటాయి. 24 గంటలు కొన్ని 100 మంది పోలీసులు కాపలా ఉంటారు. మళ్ళీ కుక్కలు ఎందుకు? కుక్కలకు షెడ్లు ఎందుకు? ఏంది దుబారా? ఇది కేసీఆర్ యొక్క బంగారు తెలంగాణ పరిపాలన. మళ్ళీ వీళ్ళు మాకు తెలంగాణ అనే పదం బారాసా ఉంటుంది, లేదంటే తెలంగాణ అనే పదమే కనుమరుగయ్యే పరిస్థితుంది, కుట్ర జరుగుతుంది. మీరు ఇటలీ నుంచి ఫర్నిచర్ తెప్పించుకుంటారు. ఇది మీ వల్లే ఓడిపోయాం, కేడర్ను మీరు లెక్క చేయలేదు, నేను గెలిచేందుకు ప్రయత్నించిన అడ్డుపడ్డారు. నిజామాబాద్ బీఆర్ఎస్ మాజీలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. మా ఫోన్లో ఎప్పుడు కేటీఆర్ ఎత్తలేదు. నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్స్ సమావేశంలో నేతల అసహనం. గెలిస్తే క్రెడిట్ మీకు, ఓడితే మాపై నిందల. బీఆర్ఎస్ అధిష్టానంపై మాజీల అసంతృప్తి. చూడండి, మీ వల్లే ఓడిపోయాం. కథం గెలిస్తే కేసీఆర్ వస్తారు, ఇటు అడ్డు మంది కూర్చోబెట్టుకొని ఏవో గంట 2 గంటలు మాట్లాడేటోడు. కథం ఓడిపోయిన మొహం కూడా చూపించలేదు ఇంతవరకు. కనీసం కృతజ్ఞత చెప్పాల. 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు మమ్మల్ని 10 సంవత్సరాలు కడుపులో పెట్టి చూసుకున్నారు, అధికారం ఇచ్చారు, వాళ్ళకి కృతజ్ఞతలు అని చెప్పిన పరిస్థితి లేదు. అదే గెలిచి ఉంటే ఇటు అడ్డజన ఉంటారు, కూర్చుంటాడు, వేస్తుంటాడు, వాడిని లంగా లపంగి అని తిడతాడు. ఇప్పుడు ఓడిపోయేటాలకు మీ వలన ఓడిపోయిన కేడర్ని సీనియర్లు అంటున్నారట. అదే గెలిస్తేనేమో మీ క్రెడిట్, ఓడిపోతే మమ్మల్ని బదనాయం చేస్తారని చెప్పి సీనియర్లు కూడా అసంతృప్తి చేసిన పరిస్థితి. గులాబీ నేతల మేడకు సాహితీ ఉచ్చు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అధికారుల ఫోకస్. భూధాటికి సహకరించినట్లు ఆరోపణలు, బాధితులు ఫిర్యాదులు చేయాలి సిపి రంగనాథ్. నిన్నటి పేపర్లో డిస్కస్ చేసిన సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన వాళ్ళు దాదాపు 1800 కోట్ల అవినీతి మోసం చేసి ప్రజల యొక్క సొమ్ముని కూడగట్టారు. దాన్ని తీసిపోయి వేరే దగ్గర పెట్టుబడులు పెట్టారు. మళ్ళీ అక్కడ కొంతమందిని మోసం చేశారు, అక్కడి నుంచి ఇంకో దగ్గర, అట్లా మోసాలు చేసుకుంటూ దాదాపు 1800 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు దానిపైన 300 మంది ఆల్రెడీ కంప్లైంట్ చేశారు సిసిఎస్కి. సిసిఎస్ సిపిగా రంగనాథ్ గారు, అందరూ ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే కంప్లైంట్ చేయండి. దాని వెనక ఎవరున్నారు? గులాబీ నేతలు కూడా ఉన్నట్లు కూడా ఒక వార్త, గులాబీ నేతలకు ఉచ్చు అంటూ ఒక వార్త ఇచ్చారు. మొత్తం ఎంక్వైరీ చేస్తాం, కక్కిస్తాం, అటాచ్మెంట్ చేస్తాం అని కూడా చెప్పారు. దీనిపైన చాలా సీరియస్గా, ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి సాహితీ లాంటి ఎన్నో సంస్థలు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. అనేక రకాల మాయమాటలతోని, ప్రకటనలతోని ప్రజల దగ్గర వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వసూలు చేసి బురిడి కొట్టించిన పరిస్థితి. ఇది దిశా పత్రిక సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన అలా ఎలా వదిలేస్తారు? బిల్కిస్ బానో కేసులో దోషులు 2 వారాల్లోగా లొంగిపోవాలి, వారికి రెమిషన్ ఇచ్చే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదు. ఇది ఎంత దారుణం అంటే, చదువుతా. అలా ఇవ్వడం అధికార దుర్వినియోగమే. సుప్రీం దోషుల్లో ఒకరితో గుజరాత్ సర్కార్ కుమ్మక్కు తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీం త్రిసభ్య ధర్మస్థానం. 2022లో ఒక దోషి సుప్రీంకోర్టును మోసగించి పొందిన అనుకూల ఉత్తర్వులు చెల్లవని వెల్లడి. న్యాయం అంటే ఇది, కోర్టుకు కృతజ్ఞతలు, బిల్కిస్ బానో చెప్పినట్లు. బిల్కిస్ బానో రేప్ కేసులో శిక్ష పడ్డ 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రెమిషన్ అంటే శిక్షా కాలాన్ని తగ్గించడం.
తగ్గింపును సుప్రీంకోర్టు రద్దు చేసింది. దోషులంతా 2 వారాల్లోగా సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈలోగా వారిని తిరిగి జైలుకు పంపాలని గుజరాత్ సర్కార్ను ఆదేశించింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగి వారికి శిక్ష కూడా అక్కడే పడిందన్న దోషులకు రెమిషన్ మంజూరు చేసే హక్కు గుజరాత్ సర్కారుకు లేదని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కార్ నుంచి చేజిక్కించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆక్షేపించింది. ఈ కేసులో దోషి అయిన రాధేశ్యామ్ సా 2022లో సుప్రీంకోర్టు మోసగించడం, వాస్తవాలను తప్పుగా చూపించడం, దాచడం ద్వారా తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీని స్టోరీ ఏంటంటే బిల్కిస్ బానో అనే ఒక మహిళ దాదాపు 2002 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా న్యాయపరమైన కొట్లాట, న్యాయపరమైన ఉద్యమం చేస్తున్న పెద్ద ఎత్తున. 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్ల కేసులో గోద్రాలో ఒక రైలు దహనకాండకు గురైంది. రైలు దహనకాండకు గురైన తర్వాత మత కల్లోలాలు సృష్టించారు. ఆ మత కల్లోలాలు సృష్టించే అల్లర్లలో బిల్కిస్ బానో అనే ఒక ఆమె వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఒక 11 మంది వ్యక్తులు సామూహిక అమ్మాయిని అత్యాచారం చేశారు. 21 సంవత్సరాల లేడీ, 5 నెలల గర్భవతి, అప్పటికే ఇంకొక పాప ఉంది. 5 నెలల గర్భవతిని 11 మంది సామూహికంగా అత్యాచారం చేశారు. పాపం అత్యాచారం చేసిందే కాక కూతురుని చంపారు. మిగతా కుటుంబ సభ్యులను 7 మందిని చంపారు. దారుణంగా ఆ అమ్మాయి కళ్ళ ముందే అత్యాచారం చేసి రేప్ చేసి 7 మందిని వాళ్ళ కుటుంబ సభ్యులను చంపి సొంత కూతురుని చంపి చాలా దారుణమైన పరిస్థితి చేశారు. వాళ్ళు 2002లో అది జరిగితే ఈమె కోర్టుకు పోయింది. అక్కడున్న బీజేపీ ప్రభుత్వం ఎంత దారుణమైన వ్యవహారం అంటే ఎట్లాంటి చర్య తీసుకోకపోతే కోర్టుకు పోయింది. కోర్టుకు పోయిన తర్వాత అహ్మదాబాద్ కోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేయండి ముంబై కోర్టుకి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి పక్షపాతం వ్యవహరించే అవకాశం ఉంటుంది, ఎవిడెన్స్ని బెదిరించే అవకాశం ఉంటుంది, ఎవిడెన్స్ని. కాబట్టి అంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది కోర్టు. ముంబై కోర్టు, ముంబైలో ఉన్న సిబిఐ కోర్టు, స్పెషల్ కోర్టు ఉంటుంది, క్రిమినల్ కోర్టు, ఒక ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి శిక్ష విధిస్తూ. 2008లో ఒక ఆర్డర్ ఇచ్చింది, లైఫ్ శిక్ష ఇచ్చింది, జీవిత కారాగార శిక్ష. దానిపైన వాళ్ళు ముంబై హైకోర్టులో అప్పీల్ చేశారు. లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన ముంబై హైకోర్టు కూడా తిరస్కరించింది. మళ్ళీ ముంబై బెంచ్కి పోయారు, ముంబై బెంచ్ కూడా తిరస్కరించింది. ఇట్లా జరుగుతున్న క్రమంలో 2019లో మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు వాళ్ళు అప్పీల్. సుప్రీంకోర్టు కూడా తిరస్కరించి సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది. అసలు ఆ గుజరాత్ ప్రభుత్వం ఈమె బిల్కిస్ బానోకి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఇల్లు కట్టించాలని కూడా చెప్పింది. ఆమె మీద ఒక సింపతి చూపించింది. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా మతం పేరిట అని. దానిపైన వాళ్ళు ముంబై మహారాష్ట్ర ప్రభుత్వానికి రెమిషన్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ 11 మంది ఎవరైతే వీళ్ళు ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్స్, వీళ్ళు మా యొక్క శిక్షను తగ్గించేదానికి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దాని తర్వాత వాళ్ళు గుజరాత్ ప్రభుత్వానికి కూడా దరఖాస్తు చేయాలి, ఎందుకంటే గుజరాత్లో జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పి. గుజరాత్ ప్రభుత్వం దరఖాస్తు పెడితే గుజరాత్ హైకోర్టులో వేశారు ఆ దరఖాస్తు పెట్టి. గుజరాత్ హైకోర్టు 2 సార్లు తిరస్కరించింది. ఇది జరిగింది ఇక్కడ అయినప్పటికీ దీని ఇన్వెస్టిగేషన్ అంతా జరిగింది అక్కడ, శిక్ష విధించిన మహారాష్ట్రలో కాబట్టి ఆ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అని చెప్పి తిరస్కరిస్తే ఇదంతా దాచిపెట్టి మళ్ళా సుప్రీంకోర్టులో వేశారు. గుజరాత్ ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం, వాళ్ళు మా అప్లికేషన్ కన్సిడర్ చేయట్లేదు రెమిషన్కి అని చెప్పి ఇదంతా దాచిపెట్టి, వీళ్ళు గతంలో చేసిన ప్రయత్నం అంతా దాచిపెట్టి పెడితే అక్కడ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఈ అప్లికేషన్ని జస్ట్ పరిశీలించండి అని ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం రాధేశ్యామ్ అనే తోని కొల్లుడై ఆ శిక్షను మొత్తం రద్దు చేసింది. రద్దు చేసి ఒక్కడికి ఇస్తే 11 మందిని రిలీజ్ చేశారు. లాస్ట్ ఆగస్టులో అనుకోండి, 2022 ఆగస్టులో. వెంటనే ఈమె బెంచ్కి పోయింది పాపం, దిశభ్య బెంచి. భుజల్ బుయ్యన్ అని మన దగ్గర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేశారు, వారు ఆ బెంచ్కి ఉన్నారు. అదేవిధంగా నాగరత్న అనే ఒక జడ్జి, ఇద్దరు కలిసి నిన్న చాలా సంచలనాత్మక తీర్పిచ్చారు. అలా ఎలా వదిలేస్తారని చెప్పి వాళ్ళని ఇమీడియట్గా 1 వీక్లో లొంగిపోవాలని చెప్పింది, వాళ్ళని లోపటేయాలని చెప్పింది. అసలు ఇట్లాంటి వాళ్ళని మేపొద్దు. ఇంకా దాదాపు 2022లో జరిగితే 2002లో జరిగితే 22, 23 అవుతుంది. 21 సంవత్సరాలు ప్రభుత్వ సొమ్ముతోనే వాళ్ళని మేపుతున్నారు. కాల్చిపడేయాలి ఇట్లాంటి కొడుకుల్ని. ఎందుకంటే పాపం 11 మంది సామూహికంగా రేప్ చేసి ఆ అమ్మాయి కళ్ళ ముందే వాళ్ళ 7 కుటుంబ సభ్యులను చంపి, ఈ రోజుకు న్యాయం జరగకపోతే ఆమె అంత కమిట్మెంట్గా ఉంది కాబట్టి అంత ఢిల్లీ దాకా పోయి సుప్రీంకోర్టులో కొట్లాడింది. అదే
ఆ కమిట్మెంట్ లేని వాళ్ళు అయితే వదిలేసే పరిస్థితి. వీళ్ళు చేసిన తెలివితేటలు అసలు స్టేట్ గవర్నమెంట్ కొల్లీడ్ అయింది. అంతమంది 11 మందిని వదిలేయటానికి స్టేట్ గవర్నమెంట్ కొల్లీడ్ అయ్యి ఇంత తప్పు చేస్తే దాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇందులో తప్పు పట్టాలి, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి, సంబంధిత వ్యక్తులు అధికారులపైన తీసుకుంటే బాగుంటుంది. కోడులో కొట్టేశారు. ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కు 54 కోట్ల ముందస్తు చెల్లింపులు, మంత్రికి తెలియదు, కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదం లేదు, హెచ్ఎండిఏ సీనియర్ ఐఏఎస్ కొమ్మక్కు నిర్ణయం, ఒప్పందమే చట్టవిరుద్ధం, ఉల్లంఘన జరిగేది ఎక్కడ ప్రభుత్వంతో కాదు, ఓ అధికారి స్థాయిలో జరిగింది. నిబంధనలు పాటించిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు, సవకాదు నోటీసు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నిధులు ఎలా విడుదల చేశారని నిలదీత, చట్ట వ్యతిరేక ఒప్పందాలు కుదిరించుకొని ప్రజాధారాన్ని దుర్వినియోగం చేసిన మీపైన చర్యలు తీసుకోవచ్చు. ఐఎఫ్ఏ నోటీసుకు రాష్ట్ర సర్కార్ ఘాటు సమాధానం, తీసుకున్న కోట్ల సొమ్ము తిరిగి చేయాలని డిమాండు. కోడులో కొట్టేశారట. ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కి సంబంధించి 55 కోట్ల రూపాయలు అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసరు, హెచ్ఎండిఏ కమిషనర్గా ఉండే వారు 30 అక్టోబర్ నాడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎట్లాంటి నిధులు విడుదల చేయడానికి అవకాశం లేదు, ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా. ఎట్లాంటి ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదు, కేబినెట్ అనుమతి లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు. ఇండివిజువల్గా ఆయన వ్యక్తిగతంగా ప్రజల సొమ్మును వీళ్ళ అబ్బా జాగిరి అన్నట్లు 55 కోట్లు రిలీజ్ చేసి తప్పించుకోవాలని చూసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఇది ఫార్ములా ఈ రేస్ అట. ఎవడికి పుట్టింది ఇది? ఎవడి కోసం ఈ ఫార్ములా రేసు? ఈ రేస్ కారు ఎవడికి కావాలా? అరే ఆడ ఇల్లు లేక, ఉండటానికి గూడు లేక, తినటానికి తిండి లేక, చదువుకోవటానికి చదువు లేక, వైద్యానికి వైద్యం లేక ప్రజలు చచ్చిపోతుంటే ఫార్ములా ఈ రేస్ అట. వాడు మొన్న 200 కోట్ల రూపాయలకు సంబంధించి మాకు నష్టపరిహారం జరిగింది ప్రభుత్వం మీద ఛాలెంజ్ చేస్తూ నోటీస్ ఇచ్చింది ప్రభుత్వానికి. అసలు ఏంటి నోటీస్ అని ప్రభుత్వం లోతులలో పోతే ఇది తెలిసింది. అరవింద్ కుమార్ అలా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఆ ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉంచొద్దు, కీలక స్థానాల్లో ఉంచొద్దు. అరవింద్ కుమార్ కానీ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వీళ్ళు ఊడిగం చేశారు. ప్రజల సొమ్ము అంటే భయం లేకుండా వాళ్ళ సొంత జాగిరి లెక్క, వాళ్ళ వారసులు ఆస్తి లెక్క, వారసత్వంగా వచ్చిన ఆస్తి లెక్క ఎక్కడికక్కడికి పప్పు బెల్లం లెక్క అమ్మి పడేశారు. 55 కోట్లు అంటే ఏంది? 55 కోట్లు రిలీజ్ చేస్తే ఆయనకి చక్కగా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు చిన్న నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పండి అంటే దొంగకి ఎట్లే చెప్తారా? ఒక రకంగా దొంగ అన్నట్టు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అవసరం లేని విషయాలకే 55 కోట్లు రిలీజ్ చేసినోడికి నువ్వు నోటీస్ ఇచ్చి నువ్వు చల్లగా వారం రోజులు సమాధానం చెప్పంటే ఎవడన్నా చెప్తారా? తీసుకొచ్చి లోపటేయాల. క్లియర్గా కనపడుతుంది. ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ టైంలో వేసిన రిలీజ్ అయిన డేట్ ఉంటుంది, క్లియర్గా కనపడుతున్నాక మళ్ళీ ఆయనకు నోటీస్ ఇయ్యా, ఆయన రిప్లై ఇయ్యా, ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. దేనికి నోటీస్ ఇవ్వాలా? క్యాబినెట్ అప్రూవల్ లేదు, మంత్రి అప్రూవల్ లేదు, ఆర్థిక శాఖ అప్రూవల్ లేదు, కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ లేదు. రిలీజ్ చేశాక ఇంత క్లియర్గా కనపడతానా? నోటీసు లేదు. ఇంకా ఈ సిస్టమ్ బాగాలే. 55 కోట్లు ప్రజల ధనాన్ని దొడ్డిదారులు ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి వాడి దగ్గర ఆ రేసు సంబంధించిన సంస్థ దగ్గర ఐఓఎఫ్ అట పెట్టేసి 55 కోట్లు కాజేస్తే నువ్వు నోటీసులు ఇచ్చి ఇంకా ఒక వారం రోజులు సమాధానం ఇచ్చి ఆయన సమాధానం సాటిస్ఫై కావాలి, మనం కాకపోతే ఇంకో నోటీస్ ఇవ్వాలి. ఇదే అదే ఒక సామాన్యుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక 10,000 రూపాయలు దొంగిలిస్తే ఇదే చేస్తారా? తీసుకుపోయి లోపల కూర్చోబెడతారు. ఈయనకి చట్టం వేరేనా? ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. క్లియర్గా విత్ డేట్స్ ఉన్నాయి. కోడ్ ఉల్లంఘించిండు, కోడ్ స్థానంలో ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో చర్య తీసుకోవాలా. కోడ్ ఉల్లంఘించొద్దు, ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఇది ఇంత ఉంటే నోటీసులు ఇచ్చి వారంలో సమాధానం ఇవ్వాలంటే ఏదో ఇస్తాడు సమాధానం. దానికి 100 రకాల కారణాలు ఉంటాయి. కారణాలు చెప్తారు, సాటిస్ఫై అవుతారా? కక్కిచ్చాలి వాడి కానుంచి. పథకాలు రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ 420 హామీలు, అప్పులు, శ్వేతపత్రాలు అంటూ దాటవేసే డ్రామాలు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకై బీఆర్ఎస్తోనే సాధ్యం. ఈసారి నిజామాబాద్ ఎంపీ సీటు మాదే. పథకాల రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం. ఎస్, చేయాలా, పోరాటం చేయాల్సిందే, తప్పులేదు. ఎందుకంటే మీ నాయకులు పాపం దళిత బంధువులు ఒకళ్ళు 2 నుంచి 3 లక్షలు తీసుకున్న వాళ్ళు అన్యాయం అయిపోతారు మీరు పోరాటం చేయకపోతే. ఎందుకంటే ఆ పేర్లు ఏదైతే ఉన్నారో పథకాల లబ్ధిదారుల లిస్టు పాతది, ఆ లిస్టే మళ్ళీ వచ్చేటట్టు చూస్తేనే మీకు ఇది ఉంటుంది. లేదంటే మీ బట్టలు కూడా తీస్తారు. ఒక్కొక్కళ్ళు ప్రజల దగ్గర వసూలు చేశారు కదా, వాళ్ళని పిండి వసూలు చేశారు. మీ ఇళ్ల ముందు కూర్చుంటారు, మీ నాయకులు ఇళ్ల ముందు కూర్చుంటారు, మిమ్మల్ని బట్టలు కూడా తీస్తారు. కాబట్టి మీరు పథకాలు రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం ఎందుకు చేయాలా?
గృహలక్ష్మి ప్లేస్లో మీరు 3 లక్షలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు అని 5 లక్షలు ఇస్తానంటుంది. అసలు అక్కడ ఎవడు ఇల్లు కట్టలా, మీరు రిలీజ్ చేయాలా, అసలు ఆర్డర్స్ లేవు, దాన్ని రద్దు చేయొద్దా? మీరు ఇచ్చిన దళిత బంధు లిస్టులో అన్ని అక్రమాలు, అవినీతి, మోసాలు ఉన్నాయి, దాన్ని రద్దు చేయొద్దా? అసలు అర్హులకు రాలే. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారా ఎవడన్నా దళిత బంధు? 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వ్యక్తులకు దళిత బంధు ఇస్తారా? అంటే మీ అనుచరులు అయితే డబ్బులు ఇచ్చినోడికి దళిత బంధు ఇస్తారా? దాన్ని ఎందుకు రద్దు చేయకూడదు? మీరు పోరాటం చేయాలా. మీరు పోరాటం చేయకపోతే మిమ్మల్ని ఊకోరు కాబట్టి మీరు పోరాటం చేయాలి. ఆ పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవద్దు. ప్రభుత్వం జెన్యూన్గా ఇప్పుడు అర్హులకు ఇవ్వాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. మీరే చెప్పారు మొన్న జుక్కల్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, జహీరాబాదు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రివ్యూలో ఈ బంధులే మమ్మల్ని కొంపను ముంచిని, ఈ బంధులు ఇచ్చినందుకు వేరే వర్గాలు మాకు దూరం అయినాయి, బంధు పొందినోళ్ళు తప్ప మిగతా వాళ్ళు వేయలేదు, ఈర్ష్యగా ఇదయ్యారని చెప్పి మళ్ళీ మీరు ఈ బంధు, దళిత బంధు, బీసీ బంధు గురించి మీరు మాట్లాడటం సిగ్గుచేటు. ఇది మీరు పోరాటం చేస్తే మంచిదే, సంతోషం. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన ఐటమ్స్ చూద్దాం. సాక్షి పేపర్లో అర్హుల గుర్తింపునకు ఇంటింటి సర్వే, హామీల అమలు, విధి విధానాలకు డిప్యూటీ సీఎం అధ్యక్షన సబ్ కమిటీ, ఈ నెల 30లోగా డేటా ఎంట్రీ పూర్తి చేస్తాం, గత ప్రభుత్వ వైఫల్యాలనే ఆధారాలతో బయటపెడతాం, ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరాలనేదే ప్రభుత్వ లక్ష్యం, అన్నీ చేస్తాం, 100 రోజులు ఓపిక పట్టండి, దుష్ప్రచారం చేస్తే మాజీ మంత్రులైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పు. మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. ఈ అర్హుల గుర్తింపునకు అభయస్థానానికి సంబంధించి 28 డిసెంబర్ నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున దాదాపు 1,25,00,000 దరఖాస్తులు ఉన్నాయి. ఆ స్టాఫ్ని టెంపరీగా పెట్టుకొని స్కాన్ చేస్తున్న పరిస్థితి, ఆన్లైన్లో లోడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక యూనిక్ ఐడి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ సెల్కి కూడా మెసేజ్ వస్తుందట, మన అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఏ లెవెల్లో ఉందనేది స్టేటస్. దాని తర్వాత ఇంటింటికి ఆఫీసర్లు వచ్చి క్షేత్రస్థాయి సర్వే చేస్తారు, ఫీల్డ్ లెవెల్ సర్వే అంటారు. అంటే ఈ లబ్ధాడు సో లబ్ధాడు ఒక దరఖాస్తు చేసుకుండు ఒక స్కీమ్కి, దానికి ఎలిజిబుల్ ఉన్నాడా లేదా అనేది వాళ్ళు క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలన చేస్తారట. దాని తర్వాత ఇందిరమ్మ కమిటీలు వేస్తారట. ఇదంతా నిన్న దీనికి సంబంధించి ఈ అభయస్థం ప్రజాపాలన అమలుకు, ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ విధి విధానాలు, అమలు తీరు ఏ విధంగా ఉండాలి, సెలక్షన్ ఏ విధంగా ఉండాలో, అర్హులను గుర్తించే ప్రక్రియని మొత్తం ఫ్రేమ్ చేయడం కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. క్యాబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్, దాంట్లో సభ్యులుగా శ్రీధర్ బాబు మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఉన్నారు. వీళ్ళు కూర్చొని ఆ కమిటీ ఏం చేయాలి, అసలు విధి విధానాలు మొత్తాన్ని ఫ్రేమ్ చేస్తే దాని తర్వాత క్షేత్రస్థాయి సర్వే ఉంటుంది. సర్వే తర్వాత లబ్ధిదారులు ఎంపిక ఉంటుంది. ఇదంతా కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 1st వీక్లో వచ్చేలోపు జరిగితేనే కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజల్లో ఒక విశ్వసనీయత ఉంటుంది. లేదంటే డ్రాగాన్ చేసే పద్ధతిలో మీరు చేస్తున్నట్లు ప్రజలు అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ఆధారాలు ఏంటంటే మీరు చేసే డిలేనే. కాబట్టి తొందరగా దాన్ని మీరు ఎంత సాధ్యమైతే అంత తొందరగా చేస్తేనే మీకు ప్రజల్లో, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ కోడ్ని బేస్ చేసుకుని మీరు తప్పించుకుంటున్నారు అనే ఒక అవకాశం ఉంటుంది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళతాం. జి కిషన్ రెడ్డి. ఎంపీ సీట్లలో పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే, తెలంగాణ కేసీఆర్ కుటుంబం అవసరం లేదు, బీఆర్ఎస్ ఇప్పుడు అప్రస్తుత పార్టీనే, లోక్సభ మేనిఫెస్టోపై ప్రజల నుంచి అభిప్రాయాల స్వీకరణ. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని మళ్ళొకసారి మోదీ సర్కార్ అనే ఒక నినాదంతో పార్లమెంట్ ఎన్నికలకు మేము వెళ్తాం. మళ్ళా మోదీ వస్తారు, మళ్ళా మోదీయే కావాలి దేశానికి అనే నినాదంతో వెళ్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్యనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు అవసరం లేదు, కేసీఆర్ కుటుంబం అనేది ఇప్పుడు తెలంగాణకు అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ అప్రస్తుతం అని చెప్పి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, అదేవిధంగా బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు నిన్న మాట్లాడిన పరిస్థితి. అది సాక్షిలో ఒక ఐటమ్గా రాశారు. ఇంకోటి ఈనాడు పేపర్ను చూద్దాం. ఈనాడు పేపర్లో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తల్ని, అది బిల్కిస్ బానో కేసులో దోషులు విడుదల చెల్లదంటూ మహారాష్ట్ర వేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు, అది పూర్తిగా అధికార దుర్వినియోగమే, రెమిషన్ ఉత్తర్వులు కొట్టివేస్తున్నాం, సుప్రీంకోర్టు కీలక తీర్పు, 2 వారాల్లో దోషులు మళ్ళీ జైల్లో పెట్టాలని ఆదేశించినట్టు ఈనాడు బిల్కిస్ బానోకు సంబంధించి ఒక ప్రధాన వార్తను రాసింది. దాంట్లో బిల్కిస్ బానో వర్షను ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సుప్రీంకోర్టు తీర్పు నాకు నిజమైన కొత్త సంవత్సరాన్ని తెచ్చింది, ఎంతో ఉపశమనంతో ఉద్వేగంతో నాకు కన్నీళ్ళు వచ్చాయి, దాదాపు 1.5 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈరోజు నేను నవ్వాను, మా పిల్లల్ని హత్తుకున్నాను, గుండెపై ఓ పెద్ద బండరాయి తొలగినట్లయింది, నేను మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాను, అందరికీ సమాన న్యాయం జరుగుతుందన్న భరోసాను ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు
అంటూ చాలా ఆమె ఎమోషనల్గా మాట్లాడిన పరిస్థితి. నాకు కొత్త సంవత్సరం ఈరోజు వచ్చింది, ఒక సంవత్సరంన్నర కాలంగా నా ముఖంలో నవ్వు అనేది లేదు, నా పిల్లల్లో నవ్వు అనేది లేదు, నా కుటుంబంలో నవ్వు అనేది లేదు. నిన్న నవ్విందట ఆమె 1.5 year తర్వాత 2022 ఆగస్టులోనో ఏమో రిలీజ్ అయ్యారు వాళ్ళు. అక్కడ నుంచి నిన్న ఈ తీర్పు వచ్చిన తర్వాత అందరికీ సమాన న్యాయం అనేది సుప్రీంకోర్టు పాటించిందని నేను భావిస్తున్నాను అని చెప్పి చాలా ఆనందాన్ని, ఉద్వేగాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. అదే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం వాడుకుంది, అది చట్ట ఉల్లంఘనే, ఆ ప్రతిపాదికన సూచన రెమిషన్ ఉత్తర్వులు కొట్టివేయాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకొని చట్టాన్ని ధిక్కరించి దోషులకు శిక్ష తగ్గించారని చెప్పడానికి ఇదో తిరుగులేని ఉదాహరణ. విశేషణాధికారాన్ని గుజరాత్ దుర్వినియోగం చేసింది, మహారాష్ట్ర అధికారాన్ని అది అన్యాయంగా ఆక్రమించింది. మహారాష్ట్రకి ఉన్న అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం అన్యాయంగా ఆక్రమించి కబ్జా చేసి వాళ్ళు దోషులతోని కొల్లుడై లేని అధికారాన్ని ఉపయోగించి రెమిషన్ చేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి. అదేవిధంగా ఇంకో ప్రధాన వార్త ఈనాడులో నిన్న జరిగిన సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి మంత్రివర్గం కూర్చొని సమీక్ష చేశారు 6 గ్యారెంటీల పైన. 6 గ్యారెంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా బట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి, అర్హులందరికీ పథకాల ఫలితాలు అందాలి. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అంటూ 6 గ్యారెంటీలు సంబంధించి పథకాల యొక్క ఫలితాలు అందరికీ అందాలి, అర్హులను గుర్తించడానికి ఏ విధంగా ప్రతిపాదనలు విధి విధానాలు ఉండాలని ఒక కమిటీ వేశారు. మంత్రివర్గ ఉపసంఘం బట్టి విక్రమార్క చైర్మన్గా, డిప్యూటీ సీఎం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు సభ్యులుగా ఉంటారు. ఈ ఉపసంఘం ఇచ్చే నివేదికను బట్టి ఆ విధి విధానాలు ఉండబోతున్నాయి అన్నట్లు ఒక వార్త ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇచ్చారు. ఇంకోటి ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం బ్యాక్ వాటర్పై సమగ్ర అధ్యయనం ముంపును అరికట్టేందుకే నీటిపారుదల శాఖ నిర్ణయం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టిన 3 బ్యారేజీలకు సంబంధించి విడివిడిగా గతంలో అధ్యయనం జరిగింది. దీనివల్ల వరద గరిష్టంగా వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల కలిగే ముంపును అంచనా వేయడం సాధ్యం కాదని అన్నింటినీ కలిపి బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసి దాని ఆధారంగా ముంపును అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికార వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ దీనిపైన చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం ముంపు బాధితులు ఉన్నారు, బ్యాక్ వాటర్ ముంపు బాధితులు. మొన్న ఎలక్షన్ రిజల్ట్లో కూడా దీని ఎఫెక్ట్ పడ్డది. బ్యాక్ వాటర్ ఎఫెక్టెడ్ పీపుల్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలను పట్టించుకునే వాళ్ళు లేరు. వరద ఉధృతి పెరిగి ఊర్లకు ఇండ్లు పోయిన, ఆస్తులు పోయిన పరిస్థితి. దానిపైన సమగ్రంగా స్టడీ చేయాలని చెప్పి ఆ స్టడీ చేసి ఆ నష్టాన్ని ఏ విధంగా అంచనా వేయాలని ఒక నివేదికని తెప్పించుకోవడానికి నీటిపారుదల శాఖ చూస్తున్నట్టు ఒక వార్తని ప్రధానంగా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి ఈనాడు పేపర్లో. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగు పత్రికలో ఈరోజు వచ్చిన ఐటమ్స్ని ప్రధానంగా అభయస్థం గురించి ఇచ్చారు. అభయస్థం అర్హుల ఎంపికకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఈ నెల 30లోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కావాలి. రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అప్లికేషన్ల పరిశీలన, గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా బట్టి, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం. దరఖాస్తులు 1,25,00,000, డేటా ఎంట్రీకి 30,000 మంది. రివ్యూ వివరాలు వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి. తప్పుడు ప్రచారం చేస్తే మాజీ మంత్రులపైన చర్యలు పొన్నం. త్వరలో కొత్త రేషన్ కార్డుపై నిర్ణయం తీసుకుంటామని వెళ్ళి గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తాం అన్నట్టు సీఎం చెప్పినట్లు. అభయస్థం అర్హుల ఎంపికకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 30లోగా దరఖాస్తుల యొక్క డేటా ఎంట్రీని కంప్యూటర్లో చేయటం పూర్తి అవ్వాలి. అదేవిధంగా 30,000 మంది స్టాఫ్తో, టెంపరీ స్టాఫ్తో ఈ కార్యక్రమం చేస్తున్నట్టు నిన్న మొన్నటి నుంచి అది మొత్తం 30లోగా కంప్లీట్ అయితే దాని తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈలోపు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రిపోర్ట్ ఇస్తుంది ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన. ఇది ప్రధానంగా వెలుగు పత్రికలో ఇచ్చారు. కోటరీనే ముంచేసింది. కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, అధిష్టానాన్ని కలవనీయలే. బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత, దళిత బంధు సహా ఇతర స్కీముల్లోనూ కోటరీకే ప్రయారిటీ ఇచ్చారని కామెంట్. ఇగో ఎక్కడొచ్చింది మనం అనుకుంది. ఈ ప్రయారిటీ మీ కోటరీకి ఇచ్చారు కాబట్టి మీ చుట్టూన్నోళ్ళు దందా చేసి మోసం చేసి లంచాలు తీసుకొని ఈ దళిత బంధులు, బీసీ బంధులు సెలెక్ట్ చేశారు పేర్లు. వాళ్ళ కోసం మీరు ఇవాళ ధర్నా చేస్తారు. అంటే అనర్హుల కోసం మీరు ధర్నా చేస్తున్నారు, అర్హుల కోసం కాదు. స్వయంగా కవితనే చెప్పారు. బీఆర్ఎస్ ఓటమి పైన దళిత బంధు సహా ఇతర స్కీముల్లో కోటరీకే ప్రాధాన్యం దక్కిందంట. కోటరీ మీన్స్ టీఆర్ఎస్ నాయకుల చుట్టూ ఉన్న వ్యక్తులకి. ఆ వ్యక్తులు లబ్ధిదారులు, ఆ లబ్ధిదారుల కోసం కేటీఆర్ ధర్నాలు చేస్తారట రేపు. ఇది మీ యొక్క చిత్తశుద్ధి.
కాంగ్రెస్ గెలవలేదు, మేము ఓడిపోయాం. వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ గెలవలేదు మేము అంటే ఏంది? కాంగ్రెస్ మీరు ఓడిపోయారంటే ఇంకోటి గెలిచినట్టేగా, మళ్ళీ కాంగ్రెస్ గెలవలేదంటే విచిత్రంగా మాట్లాడతారు. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరన్ తొలగించాల్సిందే, పార్టీలు ప్రజా సంఘాల నాయకులు రిటైర్డ్ ఈఎన్సీల డిమాండ్లు. ఆయన విచారిస్తే తప్ప ఇరిగేషన్ అక్రమాలు బయటకు రావని కామెంట్లు. ఎస్, ఇది కరెక్ట్. ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమం జరిగిందంటున్నారు. ఏదైతే 10 సంవత్సరాల నుంచి అవినీతి కార్యక్రమంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికారులు ఈఎన్సీ మురళీధరన్తో సహా ఇంకా కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి అధికారులు మీరు చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళతో రివ్యూలు చేస్తే వాళ్ళ దగ్గర ఈ ఫైల్స్ అన్నీ ఉంటే రేపు ఎట్లా వస్తాయి అవినీతికి అక్రమాలు బయటికి? ఇప్పుడు ఇదే ఈఎన్సీ నెల రోజులుగా ఈ ప్రభుత్వానికి ఈఎన్సీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వానికి కూడా ఈయన చేతుల్లోనే రికార్డులు ఉంటాయి, ఈయన చేతుల్లోనే ఫైల్స్ ఉంటాయి. వీళ్ళు చేసిన అక్రమాలు అవినీతి మోసాలు ఎట్లా బయటకు వస్తాయి? ఇమీడియట్లీగా వితిన్ అవర్స్లో తొలగించి ఉంటే కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆ మరకలనేది చెరిపేసుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు వీళ్ళని ఇట్లా ఉంచొద్దు. గత ప్రభుత్వంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు ఆఫీసర్లని ఈడ కూర్చోబెట్టుకోవటం వల్ల ఆ అవినీతి కప్పిపుచ్చడానికి తప్ప దేనికి పనికిరారు. వీళ్ళు ఆ అవినీతి బయటికి రాకుండా రికార్డులు మాయం చేయడానికి పనికి వస్తారు. కాబట్టి ప్రజా సంఘాలు పార్టీల నాయకులు రిటైర్డ్ ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నట్టు వీళ్ళని ఇమీడియట్లుగా తక్షణమే తొలగించాలి. నెల రోజులు అంటే అసలు ఇప్పటికే ఎక్కువ వీళ్ళ నుంచటం. నిజంగా మీరు అవినీతి జరిగిందని భావిస్తే మీరు పదే కాంగ్రెస్ పార్టీ గతంలో అన్నది ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాక కూడా అంటుంది చాలా అవినీతి జరిగిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మళ్ళీ ఇదే వ్యక్తులతో చేయిస్తున్నారు. ఎట్లా చేస్తారు? దొంగకే తాళాలు ఇచ్చినట్టయితే మీరు ఏదైతే అభియోగాలు మోపుతున్న ఆఫీసర్లను చుట్టూ పెట్టుకొని రివ్యూలు చేస్తే వాళ్ళ చేతుల్లోనే ఫైళ్ళు పెడితే వాళ్ళనే రికార్డులు పట్టరా అంటే ఎక్కడి నుంచి వస్తాయి? తెస్తారా? అవినీతి మేము చేసినామని ఎవడని చెప్పుకుంటాడా? ఇది కాదు. వీళ్ళని ఇట్లాంటి వ్యక్తులను తొలగించాలి. ఆడ అరవింద్ కుమార్ కానీ ఇగో అరవింద్ కుమార్ ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ పట్టించుకోవడం ఒప్పందం. ఇగో ఈయన బొమ్మ వేశారు. 200 కోట్లకి ఆ ఫార్ములా రేసోడు ప్రభుత్వానికి నోటీస్ పంపిండు, లీగల్ నోటీస్, మీ పైన యాక్షన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసిండు. దానికి ఇగో ఈయన కారణం. 55 కోట్లు అక్రమంగా 2 ప్రైవేటు సంస్థలు ఫార్ములా కార్ రేస్ని నిర్వహించుకోవడానికి మేము ముందుకు వస్తాం, దానికి సంబంధించిన అంత ఖర్చును మేమే పెట్టుకుంటామని వచ్చారు ప్రభుత్వం దగ్గరికి. వాళ్ళు ఒక 2 రేసులు కూడా నిర్వహించారు, దానికి సంబంధించిన ఖర్చును పెట్టుకున్నారు. ఒక 20 కోట్లు పెట్టి హెచ్ఎండిఏ రోడ్లు అవి వేసింది. అక్కడ మిగతా ఖర్చులతో వాళ్ళే పెట్టుకున్నారు. వాస్తవం. 3వ రేసుకు సంబంధించి నిర్వహించడానికి ఫిబ్రవరిలో ఉంది డేటు. ఈ మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే ఆ 2 సంస్థల్లో ఒక సంస్థ తప్పుకుంది, మేము ఉండము ఆ బిజినెస్లో అని చెప్పి. ఆ తప్పుకున్న ప్లేస్లోకి ఈయన ప్రభుత్వాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. వాడు ఇంకో కావాలంటే ఇప్పుడు వాళ్ళు 2 సంస్థలను ఒక సంస్థతో బయటకు పోయిండు. ఆ ఉన్న ఒక్కడు నిర్వహిస్తాడు, లేకపోతే వాడు చేత కాదు ఇంకో ప్రైవేట్ వాడిని పట్టుకోవచ్చు. నీకెందుకు అంత ఉత్సాహం? నీకెందుకు ఆ ఆతృత? 55 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన ఇంకో 200 కోట్లకు ఒప్పందానికి సంతకం పెట్టితే నీ జాగిరా? ఇదే నీ ఐఏఎస్? ఇదే నీ చదువు సంస్కారం? 55 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని రెడ్ హ్యాండెడ్గా నువ్వు తీసుకుపోయి ఇచ్చినవంటే తెలవకుండా అసలు ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేసినా ఇట్లాంటి అధికారులను మీ చుట్టూ పెట్టుకోవద్దు. ఇప్పుడున్న ప్రభుత్వానికి మా అప్పీలు. ఎందుకంటే వీళ్ళు ఉంటానా ఇంకా మీకు అవినీతి మార్కలు మీకు అంటేస్తారు. ప్రభుత్వం అదే ప్రజలకు సంబంధించిన సొమ్ము తిని దాన్ని బయటికి రాకుండా చేసే పరిస్థితి. ఆ తిన్న సొమ్ముని ₹1 కూడా బయటకు రానిరు. ఇట్లాంటి అధికారులను చుట్టూ ఉంచుకోవద్దు. మీరు నోటీసులు పంపి ఈయనకు ఆ నోటీసులు సమాధానాలు దీనివల్ల ఉపయోగం లేదు. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలా, పక్కన పెట్టేయాలి అసలు. ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ వెలుగు పత్రిక అయిపోయింది. నెక్స్ట్ సాక్షిలో ఈరోజు వచ్చిన ఐటమ్స్ని మనం పరిశీలిద్దాం. సాక్షి అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓకే, ఆంధ్రజ్యోతిలో ఇంకొక ఐటమ్ మిస్ అయింది. మాల్దీవుల టూరిజం మటాష్, భారత్ కన్నెర చేస్తే జరిగేది ఇదే. ట్రెండింగ్లో బైకాట్ మాల్దీవ్స్. సెలబ్రిటీలు సామాన్యుల నిరసన, హోటళ్లు విమాన టికెట్లు రద్దు, విమానం బుకింగ్స్ నిలిపేసిన ఈజీ మైట్రీస్. ఆ దేశ మంత్రుల అనిశ్చిత వ్యాఖ్యలతో భారత్లో ఆగ్రహావేశాలు, లక్షద్వీప్పై పెరిగిన ఆసక్తి ఊపందుకున్న చెలో లక్షద్వీప్. మాల్దీవులు అనే ఒక చిన్న దీవి, సపరేట్ దేశం, దానికి ఒక ప్రభుత్వం ఉంటుంది. అది కంప్లీట్గా దాదాపు ఎక్కువ శాతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన భారతదేశం పైన ఆధారపడే వాళ్ళ యొక్క వ్యవస్థ ఉంటుంది. అక్కడ టూరిజం కాస్త మంచిగా ఉంటుంది.
అక్కడ సంబంధించి ఇక్కడ మన దేశానికి సంబంధించిన ఎక్కువ టూరిస్టులు అక్కడికి పోతారు, వాళ్ళకి అనేక రకాలుగా ఆదాయం వస్తుంది. వాళ్ళు మొన్న మోడీ లక్షద్వీప్లో మనకు సంబంధించిన లక్షద్వీప్ ద్వీపంలో పోయి పర్యటిస్తే అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాలంటే వాళ్ళు వెకిలిగా మాట్లాడారు. నువ్వు ఒక తోలుబొమ్మవి, మీ దేశం ఒక అపరిశుభ్రమైన హోటల్స్తో ఉంటుందని వెకిలిగా మాట్లాడే దానిపైన ఒక బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఒక ట్రెండింగ్లో పెట్టారు, ఒక ట్యాగ్ లైన్ని. దానికి స్పందించి భారతదేశంలో టూరిస్టులు మొత్తం కూడా అక్కడికి బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేశారు, విమాన టికెట్లు, హోటల్ టికెట్స్ని. దాంతోనే అక్కడ ప్రభుత్వం కుదేలయ్యే పరిస్థితుంది. ఎందుకంటే మాల్దీవ్స్ అనే చిన్న దీవి కంట్రీకి భారతదేశం అనేక రకాలుగా ఆర్థిక సహకారాలు అందించింది. ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళ యొక్క దేశం వెలువెల్లాడే పరిస్థితుల్లో 3 లక్షల డోసులు, వ్యాక్సిన్ డోసుల్ని ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది ఒక మానవతా దృక్పథంతో. అదే 3 లక్షల డోసులు ఇవ్వని పరిస్థితులు ఉంటే ఇవాళ ఆ దేశంలో చాలామంది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కోవిడ్కి. అట్లాంటి ఎన్నో చేశారు వాళ్ళు. అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, పెట్టుబడులు కానీ అనేకంగా మన దేశం నుంచి పోయిన, మన దేశం డబ్బులు. ఒక దేశ ప్రధాని వెకిలిగా అంత అహంకారపూరితంగా మాట్లాడటం వల్ల ఈరోజు మాల్దీవుల టూరిజం మటాష్ అట. అంటే ఇక్కడ వన్స్ ఒక దేశాన్ని, ఒక ఇంత పెద్ద దేశాన్ని, మీకు సహకరించిన దేశాన్ని ఈ విధంగా మీరు ఇన్సల్ట్ చేశారు కాబట్టి మిగతా దేశాలు కూడా ముందుకు రావు అనే విధంగా ఈ మీ పని మటాష్ అన్నట్లు ఒక వార్త ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఇచ్చిన పరిస్థితి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనం గమనించిన విషయాలు. రేపు న్యూస్ అనాలిసిస్లో తాజా వార్తలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.